Audio Jungle. Audio Jungle. హాయ్ నమస్తే, నా పేరు రజిత. వెల్కమ్ టు ఆటిజం స్పెక్ట్రమ్. ఈరోజు మనం ఆటిజం ఉన్న పిల్లలకి నెయిల్స్ ఎలా కట్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తే వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తారు అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా కిడ్కి ప్రాబ్లం ఏంటండి, ఎందుకు నెయిల్స్ కట్ చేయించుకోరు అని అడుగుతూ ఉంటారు. చాలామంది పేరెంట్స్ మాకు ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, నెయిల్స్ కట్ చేయించుకోడండి, మా వాడు అసలు కోఆపరేటే చేయడు, ఇరిటేట్ అవుతాడు, ఏడుస్తాడు, ఏం చేయాలి, ఎలా కట్ చేయించాలి అన్నది చాలామంది పేరెంట్స్ అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. ఈరోజు మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అన్నది చూద్దాము. ఆటిజం ఉన్న పిల్లల్లో మనం ఎక్కువగా చూసే ఇష్యూస్ ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ ఒకే కిడ్లో ఒక రకంగా ఉంటుంది, ఇంకో కిడ్లో ఇంకొక రకంగా ఉంటుందండి. ఆటిజం ఉన్న పిల్లలందరికీ ఒకే రకమైన సెన్సరీ ఇష్యూస్ అనేవి ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. ఒక కిడ్లో ఒక రకంగా, ఇంకో కిడ్లో ఇంకో రకంగా ఉంటుందన్నమాట. దాంట్లో వచ్చేసి కొందరు హెయిర్ కట్ చేయించుకోవడానికి భయపడుతుంటారు, కొందరు నెయిల్స్ కట్ చేయించుకోవడానికి భయపడుతుంటారు, లేకపోతే నచ్చకపోవచ్చు, వాళ్ళకి ఇరిటేషన్ రావచ్చు, వాళ్ళు ఏదో ఒక రకంగా ఫీల్ అయిపోతుంటారు. కొందరు టచ్ ఫీల్ అవ్వరు, కొందరు ఎక్కువ టచ్ కావాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సరీ ఇష్యూస్ అయితే ఉంటాయండి. మనం సెన్సరీ ఇష్యూస్ గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాము, అసలు ఏంటి, ఎలాగా, ఏంటి అన్నది. ఇప్పుడైతే మనం నెయిల్స్ ఎలా కట్ చేయాలి, యాక్టివిటీస్ ఏం చేయాలి అన్నది చూద్దాము. మన గోల్ వచ్చేసి నెయిల్స్ కట్ చేయడము. వెంటనే కిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి బలవంతంగా చేస్తే సరే, ఫస్ట్ టైం అయితే చేస్తారు, కొంచెం పెరిగినా కొద్ది అయితే ఇబ్బంది అవుతుంది కదా మనకి. సో అలా కాకుండా వాళ్ళని ఫస్ట్ మనం ప్రిపేర్ చేయాలి. ఏంటి, ఎలాగా, మెల్లిగా నిదానంగా కూర్చోబెట్టి సమ్ యాక్టివిటీస్ చేపిస్తూ అప్పుడు చేస్తే వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తారు. వెంటనే అంటే ఏది జరగదండి, టైం టేకింగ్ అన్నది ఉంటుంది. సో కొంచెం పేషెన్సీగా యాక్టివిటీస్ చేపిస్తూ మెల్లిమెల్లిగా నిదానంగా చేస్తూ పోతూ ఉంటే పిల్లల్లో, ఆటిజం ఉన్న పిల్లలకి ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. మనం ముందు నుంచి పిల్లలని ప్రిపేర్ చేయాలి. ఏంటంటే వెంటనే అంటే కాకుండా ఇలా హ్యాండ్ తీసుకొని మెల్లిగా ఇలా కంప్రెషన్స్ ఇస్తూ మెల్లిగా కొంచెం స్టిమ్యులేట్ చేయాలన్నమాట. మనం ఇలాగ ప్రెషర్ ఇవ్వాలి వాళ్ళకి. ఇలా లైట్గా ప్రెస్ చేస్తే కొంచెం మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఫింగర్ ఉంది కదండి, ఈ నెయిల్స్ ఇలా ప్రెస్ చేసుకోవాలి కంప్లీట్గా. 2 హ్యాండ్స్ కూడా, లెగ్స్, ఈవెన్ లెగ్స్ అయినా అంతే అండి, అలాగే చేయాలి. ఇలా ప్రెషర్ ఇస్తూ, కొంచెం లైట్ ప్రెషర్ ఇస్తూ ఇలా ప్రెస్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి, వాళ్ళకి అలవాటు అవుతుంది. మనం ఒక్కొక్క ఫింగర్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, సో వాళ్ళకి రిలాక్సేషన్ అన్నది వస్తుంది, కొంచెం బాగుంటుంది వాళ్ళకి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి వాటర్ యాక్టివిటీస్ అండి. ఏవైనా సరే సమ్ చిన్న బాల్స్ కానీ ఏవైనా వాటర్లో వేసి తీసి ఇవ్వమని చెప్పడము. రబ్బర్ బ్యాండ్స్, చిన్న కలర్ రబ్బర్స్ దొరుకుతున్నాయి. రబ్బర్స్ అందులో వేసి ఒక పెన్ లేదంటే ఏదైనా స్టిక్ టైప్ తెచ్చి అందులో నుంచి తీసి ఒక బౌల్లో వేయమండము. ఈ నెయిల్స్ గట్టిగా ఉంటాయి కదా మనకి, వాటర్లో పెట్టి ఆడిస్తే కొంచెం సాఫ్ట్ అయిపోయి మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో వాటర్కి సంబంధించిన ఎనీ బాల్స్ వేయడము, లేదంటే ఇలా మనం ఆడించడము వాటర్లో హ్యాండ్స్ పెట్టి ఇలా చేయడం వల్ల నెయిల్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి, కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వాటర్ యాక్టివిటీస్ చేయించండి. నెక్స్ట్ యాక్టివిటీ బ్రష్తో అండి. ఇలాంటి టూత్ బ్రష్ అయినా సరే, మనకు సెన్సరీ బ్రషెస్ అన్నవి బయట దొరుకుతాయండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ట్రై చేయండి. వీటితో ఇలా రబ్ చేయాలన్నమాట మనం మెల్లిగా. ఇలా అన్ని ఫింగర్స్కి, లెగ్స్కి అయినా కూడా ఇలా చేసి, నెక్స్ట్ ఈ లోపల ఉంది కదండి, ఇక్కడ ఈ లోపల కూడా ఇలా. ఎందుకు అని అంటే ఈ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతాయి, వాళ్ళకి ఇక్కడే ప్రాబ్లం ఉంది, ఇది ఒక సెన్సరీ ప్రాబ్లం కాబట్టి ఈ సెన్సర్స్ని మనము కంఫర్ట్ ఫీల్ అన్నది ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి కంప్రెషన్స్ ఇలాంటివి చేయడం వల్ల ఆ సెన్సరీ ఇష్యూ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుందండి. ఒకేసారి అంటే ఏది జరగదు, మనకి టైం టేకింగ్ అన్నది ఉంటుంది. సో ఓపిక్గా చేసుకోవాలి. సరే ఎన్ని రోజులు అవుతుంది అన్నది చెప్పలేం, డిపెండింగ్ ఆన్ కిడ్నీ బట్టి ఉంటుంది, వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి టైం టేకింగ్ అన్నది ఉంటుంది. సో చేస్తూ పోవాలి, అలా మెల్లిమెల్లిగా చేయడం వల్ల వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. తర్వాత వచ్చేసి మీరు నెయిల్ కట్టర్ని ఇంట్రడ్యూస్ చేయండి వాళ్ళకి. నెయిల్ కట్టర్ తీసుకొని చూపించండి.
దాన్ని టచ్ ఫీల్ అవ్వమని చెప్పండి, వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ టచ్ ఫీల్ అయ్యమని చెప్పండి. ఒక టేబుల్ పైన అక్కడ ఇక్కడ పెట్టి అడగండి ఇవ్వమని చెప్పేసి. వాళ్ళు ఎందుకంటే ఇది భయం లేకుండా పట్టుకోవాలి కాబట్టి మనకి దీన్ని ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. అండ్ దీన్ని ఇలా తిరిగేసి ప్లగ్ చేయమని చెప్పండి. ఇలా ఇలా ఒక గేమ్ లాగా ఉంటుంది వాళ్ళకి. సరే ఫన్నీగా ఉంది కదా అని ఫీల్ అవుతారు. ఇదే కాదండి, డిఫరెంట్ టైప్స్ కూడా సమ్మిడ లాస్ట్లో ఫ్లవర్ సంథింగ్ ఏదో వస్తున్నాయి. అలాంటివి తీసుకొని వాళ్ళకి చూపించి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయండి. ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకప్పుడు నెయిల్స్ కట్ చేయించడానికి మనకి ఈజీ అవుతుందన్నమాట. కిడ్ హైపర్ ఉన్నాడు, అసలు కూర్చోడు, 5 minutes కూర్చోబెట్టేంత కూడా లేదు అనుకున్నప్పుడు ఏంటంటే 1 finger ఆ 2 finger అలా కట్ చేస్తూ వెళ్ళండి. ఎట్ ఏ టైం అన్ని ఫింగర్స్ కట్ చేయాలి అని కాకుండా ఒక్కో రోజు ఒక్కో ఫింగర్లే, అంటే 1 hourకి ఒకసారి 2 hours ఒకసారి అలా కూర్చోబెడుతూ ట్రై చేయండి. అలా కానీ బలవంతంగా కూర్చోబెట్టి ఒకేసారి అన్న కాన్సెప్ట్ పెట్టుకోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళు నెయిల్స్ కట్ చేసుకోవాలి, మనం ఆ గోల్కి రీచ్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి చిన్నగా తక్కువ టైం నుంచి ఎక్కువ టైంకి తీసుకెళ్ళాలి. ఇక్కడ పేషెన్స్ అన్నది చాలా 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 అవసరం అండి. ఆటిజం ఉన్న పిల్లల్లో ఇది చాలా కామన్ ప్రాబ్లం. అది క్యూర్ అవ్వడం టైం పట్టొచ్చు కానీ అవుతుంది. సో దాన్ని మాత్రం మెల్లిగా నిదానంగా ట్రై చేస్తూ వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.